మహేష్ బాబు ఒక్కడే లాగాడు సినిమా మొత్తం. ఏం లేదు సినిమా తప్ప ఏం లేదు సినిమా. ఖాళీ కుర్చీ మడత పడ్డది అంతే. కుర్చీ మడత పడ్డది సినిమా ఏం లేదు. అజ్ఞాతవాసిలో సాంగ్స్ అన్నా బాగున్నాయి అన్న. అజ్ఞాతవాసిలో సాంగ్స్ అన్నా బాగున్నాయి. మహేష్ బాబు సూపర్ అన్న. మహేష్ బాబు తప్ప ఎవడు దాని సీరియస్ సినిమా తీసుకోలేదు. ఏమి లేదన్న, ఒక్క మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు. విక్రమ్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మాటలు తగ్గించి సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. లాస్ట్ టైం అజ్ఞాతవాసికి అదే డిసప్పాయింట్ అయినారు, ఇప్పుడు అదే డిసప్పాయింట్ అయిపోయినారు. మాటలు ఎక్కువ మాట్లాడడం వల్ల ఏంటంటే పని ఏమి ఉండదు. పెద్దలు చెప్తారు కదా, రాను ఇది గుర్రం గాడిద అయిపోతుంది అని, అలా అయిపోతుంది అనమాట. త్రివిక్రమ్ గారు ఇకనైనా మానుకొని, ఏంటంటే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అది చాలా పద్ధతి కాదన్న. రాసేది ఏదైనా కానీ అన్ని మిక్సింగ్లు తేవద్దు. నీకు ఒకటే చెప్తున్నా, ఒక సినిమా అంటే ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. హీరోయిన్ లేకుండా కానీ సినిమాలు తీయొచ్చు. ఖైదీ సినిమా తీశారు కదా తమిళ్లో, ఆ విధంగా కొత్తగా ఆలోచిస్తే చాలా బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎక్కడి నుంచో 10 సినిమాల నుంచి ఒకటే, ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్. ఆడ అవసరం ఏంది కోటీశ్వర్లు కదా, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఆడపోయింది. ఏందన్నా ఇది ఇంతవరకు ఎంత పేరుంది అసలుకి, ఎలా డైలాగ్స్ రాస్తాడో అసలుకి అతడు కానీ మనకి మల్లీశ్వరి కానీ ఎలా ఉంటాయి సినిమాలు. ఆ మార్క్ అనేది ఎందుకు రీచ్ కాలేకపోతున్నాడో త్రివిక్రమ్ గారు నాకు అర్థం కావడం లేదనమాట. ఓకే అదని కాదు, ఆయన అంటే మిగతా వాళ్ళంటే పెద్ద హీరోలు కదా, హీరోలు అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎంతో ఆశ పెట్టుకొని వస్తారనమాట. ఆశ పెట్టుకున్నప్పుడు ఆ ఆశని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా న్యాయం చేయాలి. పల్స్ తెలుసు వాళ్ళ, నాకు ఆడియోతో వాళ్ళ హీరోలతో నేను దగ్గరికి ఇంటరాక్షన్ అయ్యాను అంతా అంటున్నప్పుడు అది ఇక్కడ చూపిస్తే మనకి బెటర్గా ఉండని అనుకుంటున్నాను. ఓవరాల్ ఈ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గురించి చెప్తా ఉన్నాను, మైకుల ముందు మాట్లాడడం తగ్గిస్తే చాలా బెటర్. పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్. ఆయనకి ఏంటంటే మంచి ఫ్యూచర్ ఉంది. ఒక తెలుగులో మంచి డైరెక్టర్ ఎవరంటే మనం చెప్పుకోవచ్చు అనమాట. మైకులు ఇలా తీసుకొని ఇలా మాట్లాడడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ తీరా థియేటర్కి వచ్చి సినిమా చూస్తే మాత్రం అది ఉండటం లేదు. అది మాటలు తగ్గించేసి స్పీచ్లు తగ్గించేసి త్రివిక్రమ్ వల్లనే పోయిందంట అంతే. మహేష్ బాబు అన్న 100కి 300% న్యాయం చేశాడన్న. మహేష్ బాబు గారికి ఏం తప్పు లేదన్న. మహేష్ బాబు గారు అసలు డ్యాన్స్ అన్న మీరు ఏ సినిమాలన్నా చూడండి, ఈ సినిమాలో డ్యాన్స్ అయితే బీభత్సం అన్న. ఫైట్స్ కూడా బీభత్సము. అసలుకి ఆ బీడీ తాగే స్టైల్ కానీ అసలుకి ఎలా ఇచ్చాడన్న. అసలుకి ఈ ఛాన్స్ ఏదో మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కానీ ఇచ్చుంటే ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం అనిమల్ సందీప్ రెడ్డి వంగయ్య దగ్గర వచ్చాడనమాట మహేష్ బాబు గారి దగ్గరికి. అది ఒప్పుకొని కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. కాకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వద్దు అనమాట. నేను ఒకటే చెప్తున్నాను, నెక్స్ట్ సినిమా రాజమౌళి గారితో మహేష్ బాబు గారితో ఉంది. ఆ సినిమాతోటి మనకి ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఆ రాజమౌళి సినిమాతోటి వేరే ఓళ్ళకి వెళ్ళిపోతారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు అనమాట. సినిమా అవుతే ఇంకా రాజమౌళి గారితో దాన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, అదైతే ఆ పీక్స్లో ఉంటుంది అంతే.